యేసు ప్రభు దేవుడని నమ్మాలంటే నమ్మకు. ఎవరు నమ్మంటారు? నేను నీకు పరలోక రాజ్యం వెళ్ళని ఆశ ఉంటే ఒకే ఒక మార్గం, అది యేసు మార్గం. నేను నమ్మనంటే నమ్మకు. ఎవరు కావాలి నమ్మకం? అర్థమవుతుందా? మతము కాదు, దేవుని మార్గము. మనుషులు రూపించిన మత ఉద్దేశాలు కాదు, దేవుడు నియమించిన మార్గము, సత్యము, దేవుని యొద్దకు వెళ్ళే జీవ మార్గం అది. ఆ జీవము ఇచ్చిన దేవుడు నా దగ్గరికి తిరిగి మనిషిని రప్పించుకోవడానికి ఆయన మనుష్య రూపకంగా తన మహిమను వదులుకొని మనుషుల్లాగా తుచ్చమైన వాడిగా రిక్తునిగా మారి తన మహిమను వదులుకొని మనకు మహిమ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వి ఆల్వేస్ సే ద సన్ ఆఫ్ గాడ్ హస్ బికమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ ద సన్ ఆఫ్ మ్యాన్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుని వాడిని దేవుని కుమారునిగా చెయ్యడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ హి హస్ కమ్. తను ఆ మహిమను ఈ లోకంలో పడి నశించిపోతూ దేవునికి దూరంగా ఉన్న మనుషులను మళ్ళీ తిరిగి తన మహిమలోకి తీసుకురావడానికి, ఆ మొదటి ఆదాముకి ఇచ్చిన ఆ మహిమను ఇప్పుడు మనకు ఇవ్వడానికి యేసు ప్రభువుగా ఈ శరీరధారికి ఈ లోకానికి అవతరించిన వాడు. యేసు అన్న మాటకు అర్థము యెహోవా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పిన నామకరణము. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు, మనుష్య రూపకంగా రాజు, యెహోవా రక్షకుడు, రాజుగా అవతరించి మనందరి పాపం నుండి బయటకు తీసి మనందరినీ తన హక్కును చేర్చుకొని మనందరినీ కూడా మనుష్య రూపంగా మనుషుల్ని దైవంలోకి మార్చడానికి, మహిమాస్వరూపంలోకి మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనని. అందుకొరకు నువ్వు నియామకమయ్యావు. ఇక్కడ ఆయనను వెతుకుతున్న వారికి దొరుకుతాడు, ఆయన తడుతున్న వారికి ఆయన తలుపులు తెరుస్తాడు, జ్ఞాన సంబంధమైన తలుపు తెరుస్తాడు. తన కొరకు ఎదురు చూసే వారికి ఆయన దొరుకుతాడు. ఆయనని దేవానకు కనపరుచుకో నేను నువ్వు అన్న వారికి తను కనపరుచుకుంటాడు. నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు.